శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీ పేరు, ముఖము, చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సంసార సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, మనోవేదన, వ్యక్తిగత సమస్యలు, మరెన్నో సమస్యలకు కోయ గురూజీ దగ్గర ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడును. నాగసాధువు. ఫోన్ నెంబర్ 8328458987. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. తులారాశి జాతకులు. ఈ రాశి జాతకులకు ఈ రోజున జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అవ్వక మానరు. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజున ఇత్యాది మార్పులు అయితే కలగబోతున్నాయి. ఏమిటి ఆ మార్పులు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ స్వగృహంలో ఈ రోజు ఘోరం జరగబోతుంది. ఏమిటి ఆ ఘోరం? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు? జాతకం ప్రకారం ఎటువంటి ఫలితం కలగబోతుందో ఆలస్యం లేకుండా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువే. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోరు. అడుగులు ముందుకు వేస్తూనే ఉంటారు. ఈ రోజు ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. ఏ విధంగా ఉంటుందంటే పరువు ప్రతిష్టలకు, పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే విధంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కావచ్చు. మీరు పనిచేసే చోట, వ్యాపారం చేసే చోట ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా ద్వేషిస్తున్నారు. మీరు వారిని డామినేట్ చేస్తున్నారు. మీ శక్తి సామర్థ్యాలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఆ వ్యక్తి మీ పైన కుట్ర పన్నుతున్నారు. మీ పైన ఒక ఆరోపణ చేయడానికి సిద్ధపడుతున్నారు. నలుగురిలో మిమ్మల్ని అవమానించాలని, చేయని ఒక తప్పులో మిమ్మల్ని ఇరికించాలంటూ యత్నిస్తున్నారు. ఈ విధంగా మీ పైన నేరం మోపుతారు. నలుగురిలో అల్లరి పాలు చేసి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తారు. ఇది చూసి శత్రువులు సంతోషిస్తారు. ఈ యొక్క రాశి జాతకులకు ఈ రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం ఇలాగే కనిపిస్తుంది. కుటుంబపరమైన సమస్యలతో చాలా కాలంగా బాధపడుతున్నారు. కానీ ఈ రోజున ఉపశమనమైతే లభిస్తుంది. గృహంలో కొన్ని సమస్యలున్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినవి కావచ్చు. మీ కూతురికి, అల్లుడికి సంబంధించినవి కావచ్చు. కొడుకు, కోడళ్లకు సంబంధించింది కావచ్చు. సమస్యలు ఉంటే, మానసికంగా ఇందువల్ల కృంగిపోతుంటే, ఈ పరిస్థితులు అనుభవిస్తుంటే చాలా కాలంగా ఈ యొక్క పరిస్థితుల ద్వారా చాలా కాలంగా ఇలాగే ఉన్నా ఈ రోజు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్లాలి, కుటుంబంతో కాస్త సమయం గడపాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క సమయం గడపలేకే మీ జీవితం, కుటుంబం అంతా కూడా నరకప్రాయంగా మీకు వారికి తోస్తుంది. ఆ కోరిక బలంగా కలిగి ఉంటే దానికి సంబంధించి ఈ రోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దీనికి వారు ఆమోదం తెలుపుతారు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏమైనా సమస్యలుంటే అవన్నీ సర్దుమణుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి సమయం బాగా కలిసొస్తుంది. మీ ముందుకు ఒక అవకాశం వచ్చినా ఆ అవకాశం అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. ప్రతి విషయంలో ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగదు కదా. ఈ విషయం గమనించండి. మొదటిగా మీరు ఎటువంటి అవకాశం వచ్చినా కానీ ఇకపై తోసిపుచ్చొద్దు. అదే మంచి పరిస్థితి తెస్తుంది. అనుభవజ్ఞుల సలహా, కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. శుభదాయకమైన ఫలితం ఈ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే వ్యాపారస్తులుగా ఉన్నారో, వ్యాపార కూడలి అద్దెకు ఇవ్వాలనుకుంటున్నా, వ్యాపారం ముందుకు సజావుగా సాగించాలనుకుంటున్నా ఒక సమస్య రాబోతుంది. ఈ సమస్య విషయంలో పెను ప్రమాదం జరగొచ్చు. కానీ ఆవేశపూరిత నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రం సమస్య జటిలమే అవుతుంది. ఈ విషయంలో తగిన అప్రమత్తతే అవసరము. అలాగే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నా ఒక మంచి పరిష్కారం వస్తుంది. డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉండి, ఎక్కడి నుంచైనా డబ్బులు వసూలు చేయాల్సి ఉంటే సమస్యకు పరిష్కారం వస్తుంది. సొంత నిర్ణయాల జోలికి వెళ్లొద్దు. కోపావేశాలు పక్కన పెట్టండి. మాటలతో కుటుంబంలో ఎవరిని కించపరిచే ప్రయత్నం చేయొద్దు. అనుకూలతలు, ప్రతికూలతలు అన్నీ ఉన్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి. అంతా